అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి యేసుబాబు. నేను మొనారా అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. అయితే ఎంటెక్ అన్న మన ప్రోడక్ట్ని మన బోయిన సుబ్బారావు గారండి, ఫార్మర్ పేరు. సారు ఎంటెక్ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అసలు ఎంటెక్ పనితనం అనేది ఎలా ఉంది మొక్కజొన్నలో అనేది సార్ మాటలోనే ఉందండి. నమస్తే సార్. నమస్తే అండి. మరి మీరు ఎంటెక్ వాడారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. 3వ సంవత్సరం కదా. అసలు మన ఎంటెక్ అనేది మొక్కజొన్నలో ఎలా పనిచేసింది అనేది ఒకసారి మా రైతు సోదరులకు వివరించండి. ఈ ఎంటెక్ అనేది మొక్కజొన్నకి 35 డేస్ అప్పుడు ఒకసారి వాడామండి. చాలా రిజల్ట్ బాగా కనిపించింది లాస్ట్ ఇయర్. తర్వాత మళ్ళీ 75 డేస్ అప్పుడు ఒకసారి వాడాం. దానివల్ల మాకు చేను సాగకుండా కండిసే రోజున కూడా పచ్చదనంగా ఉండి దిగుబడి చాలా బాగుంది, రిజల్ట్ బాగా కనిపించింది. ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా 35-40 డేస్లో ఒకసారి వాడాం. ఇప్పుడు మళ్ళీ ఎన్ని తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాడుతున్నాం. కానీ దీనివల్ల ఆ రిజల్ట్ మాత్రం చాలా నెంబర్ 1గా ఉంది. మొక్కజొన్నకే కదండి, కూరగాయకి కానివ్వండి, పామాయిల్కి కానివ్వండి, కోకోకి కానివ్వండి, పుచ్చకు కానివ్వండి, అన్ని ప్రతి దానికి కూడా వాడుకోవచ్చండి. ఇది వాడిన తర్వాత ఇంచుమించు 25 డేస్ వరకు దాని పనితనం కనిపిస్తుందండి. 25-30 డేస్ వరకు అసలు దాని చేను యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోమని చెప్పి మా రైతు సోదరులందరికీ నా తరఫున తెలియజేస్తున్నాను. ఓకే. అయితే మనకి మొక్కజొన్నలు గమనించున్నారు కదా, అంటే ఏమేమి గమనించారు మొక్కజొన్నలో మొక్క పరంగా ఏమేమి మంచి గమనించారు? దంట వస్తుందండి. ఓకే. తర్వాత దీన్ని ఫ్లవరింగ్ టైం అప్పుడు పాలు పోసుకునే విధానం కూడా బాగుంది. దంట వస్తుంది, కంటిపడ మంచి సడింపుగాను దళసరగా ఉంటుంది. దానివల్ల మనకి చేను ఎప్పుడైతే మనకి ఆ గ్రీన్ క్వాలిటీ ఇది అవ్వట్లేదో అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి. ఓకే. కావాలి మనం చూసుకుంటే ఈ మొక్కజొన్న చేను అనేది ఎంటెక్ వాడిన చేను అండి. ఒకసారి చూడండి, ఇది దంటు చేయడం కానివ్వండి, లేకపోతే ఈ దంటు చేయడం కానివ్వండి, ప్లస్ పచ్చదనం కానీ మీరు కానీ చూసుకుంటే చూడండి, ఎంటెక్ వాడిన చేనండి ఇది. చాలా అంటే చాలా బాగుంది.